నిన్ను ఏ విషయం కలత చెందేలా చేస్తుంది? నిన్ను ఏ వార్త నీ హృదయంలో గందరగోళాన్ని కలిగిస్తుంది? నిన్ను ఏ సంఘటన కలవరపడేలా చేస్తుందో, నిన్ను ఏ పరిస్థితులు నాశనకరమైన పరిస్థితులుగా నీ ముందు కనబడుతున్నాయో వాటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలి, విడిపించబడాలి. అవన్నీ కూడా నీకు అనుకూలంగా మారాలంటే రాత్రి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని అద్భుతం చేస్తుంది. ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన రాజశాసనాలను మార్చింది. ఉపవాస ప్రార్థన మరణ శాసనాలు మార్చింది. ఉపవాస ప్రార్థన దేశ పరిస్థితులు మార్చింది. ఉపవాస ప్రార్థన చీకటి శక్తులు తరిమేసింది. ఉపవాస ప్రార్థన ఇదిగో దేశంలో ఉన్న వారికి ఉన్న ఎదురుగా ఉన్న గజిబిజ పరిస్థితులను మార్చి అనుకూలముగా ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుంది. అందుకని